సో అదేవిధంగా మనము ఏఎంఆర్ యొక్క ఇంపాక్ట్ తీసుకున్నాం అనుకోండి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యొక్క ఇంపాక్ట్ తీసుకుంటే నాకు ఆల్రెడీ చెప్పాను మీకు, WHO ప్రకారం అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో ఏఎంఆర్ ఈజ్ ద టాప్ 10 గ్లోబల్ హెల్త్ ఇష్యూస్ అని చెప్పారు. టాప్ 10 గ్లోబల్ హెల్త్ ఇష్యూస్. సో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10 ప్రధానమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్లో ఏఎంఆర్ అనేది కూడా టాప్ 10లో ఉంది. సో అదేవిధంగా మనకు ఇక్కడ చూడండి, ఏఎంఆర్ కాజెస్ నియర్లీ 5 మిలియన్ డెత్స్ యాన్యువల్లీ అని అంటున్నాడు. గ్లోబల్గా మొత్తంగా మనం తీసుకుంటే సో దాదాపుగా మనకు చూడండి ఇక్కడ దాదాపుగా 7.7 మిలియన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి గ్లోబల్గా. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఈ 7.7 మిలియన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో 5 మిలియన్ డెత్స్ అనేటివి 5 మిలియన్ డెత్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ఏఎంఆర్ ఓన్లీ. సో అంటే ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 7.7 మిలియన్ల మరణాలు అనేటివి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అయితే, అందులో దాదాపుగా 5 మిలియన్ మరణాలు అనేటివి కేవలం మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక ఓవరాల్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియాలో తీసుకున్నాం అనుకోండి, సో లేటెస్ట్ ICMR నేషనల్ సర్వే తీసుకుంటే 2020లో కల్చర్ శాంపుల్స్ ఫ్రమ్ 30 టెర్షియరీ కేర్ హాస్పిటల్స్ అక్రాస్ ద కంట్రీ వర్ కలెక్టెడ్. ఓవరాల్గా మనకు భారతదేశం మొత్తము ఒక 30 హాస్పిటల్స్ నుంచి కల్చర్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటే టోటల్ నెంబర్ ఎంత అంటే ఇప్పుడు 65,561 మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో 30 హాస్పిటల్స్ నుంచి ఇన్ని కల్చర్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నారు. సో ఇందులో దాదాపుగా 5 కామన్ మైక్రోబ్స్ ఫౌండ్ ఇన్ కల్చర్ అని అన్నాడు. సో అంటే టోటల్గా 5 ప్రధానమైనటువంటి సూక్ష్మజీవులు ఈ కల్చర్లో ఈ వర్ధనంలో మనకు కనబడినాయి. సో అందులో ఏమున్నాయంటే చూడండి, ఎస్చరీషియా కొలై, ఈ కొలై అనేటువంటి బ్యాక్టీరియా దాదాపుగా 25.1% ఉంది. సో ఈ కొలై బ్యాక్టీరియా 25.1% ఉంటే, క్లెప్సెల్లా నిమోనియా అనేది 18% ఉంది. అదేవిధంగా సూడోమోనాస్ ఎరిజినోజా 12% ఉంది. అదేవిధంగా అసినిటోబాక్టర్ బామిని అది 10.4%, స్టెఫైలోకోకస్ ఆరియస్ 9.6% ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మనకు ఫస్ట్ తీసుకుంటే మనకు ఈకోలై బ్యాక్టీరియా అని అంటారు. ఎస్చరీషియా కొలై అనేటువంటి బ్యాక్టీరియా ఉంది. అదేవిధంగా క్లెప్సియల్లా నిమోనియే అనేటువంటి బ్యాక్టీరియా, అదేవిధంగా సూడోమోనాస్ ఎరిజినోజా, ఎరిజినోజా అనేటువంటి బ్యాక్టీరియా, అదేవిధంగా అసినిటోబాక్టర్ బౌమాని అనేటువంటి బ్యాక్టీరియా, అదేవిధంగా స్టెఫైలోకోకస్ ఆరియస్ అనేటువంటి బ్యాక్టీరియా. సో బేసికల్గా ఇప్పుడు మనకి ఈకోలై బ్యాక్టీరియా ఎంత ఉంది, 25.1% ఎక్కువ మోతాదులో ఉంది. మనకి ఈకోలై బ్యాక్టీరియా గురించి మనకు తెలుసు, సాధారణంగా అది మన ప్రేగులో నివసించేటువంటి బ్యాక్టీరియా. చాలా వరకు ఇది మనకు నాన్ ప్యాథోజన్గా ఉంటుంది ఈకోలై బ్యాక్టీరియాస్. కానీ కొన్ని బ్యాక్టీరియాస్ మనకు ఈ స్టమక్ క్రాంప్స్ రావడానికి, బ్లడ్ మోషన్స్ రావడానికి కోసము, బ్లడ్ వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్ రావడానికి కారణమవుతాయి అన్నమాట. సో ఇవి కొన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్గా డెవలప్ చేసుకున్నాయి. అదేవిధంగా క్లెప్సెల్లా నిమోనియే అనేటువంటి బ్యాక్టీరియా, అదేవిధంగా సూడోమోనాస్ ఎరిజినోజా. ఈ క్లెప్సెల్లా నిమోనియా తీసుకుంటే మనకు 18% ఈ కల్చర్లో 18% బ్యాక్టీరియాస్ ఉన్నాయి. అదేవిధంగా సూడోమోనాస్ ఎరిజినోజా అనేది 12% ఉంది. ఇక అసినిటోబాక్టర్ బామిని అనేది 10.4% ఉంది. 10.4%.
అదేవిధంగా స్టాఫిలోకోకస్ ఆరియస్ 9.6% ఉంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్లో లేదా బ్యాక్టీరియాస్లో ప్రధానంగా ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ ఏవంటే ఈకోలై బ్యాక్టీరియా, క్లెప్సెల్లా నిమోనియే, సూడోమోనాస్ ఎరిజినోసా, అదేవిధంగా అసిడియోబ్యాక్టర్ బోమిని, స్టెఫలోకోకస్ ఆరియస్. సో ఈ బ్యాక్టీరియాస్ బేసికల్గా మనకు ఏఎంఆర్కు కారణమవుతున్నాయి. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకున్నటువంటి బ్యాక్టీరియాస్ అన్నమాట. అదేవిధంగా ఓవరాల్గా మనము ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ తీసుకుంటే డెత్ అట్రిబ్యూటెడ్ టు ఏఎంఆర్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం మనకు మిగిలినటువంటి కాజెస్ అంటే ఏవైతే మరణాలు సంభవించడానికి కారణాలు ఉన్నాయో ఆ కారణాలతో పోల్చుకుంటే ఏఎంఆర్ యొక్క పర్సంటేజ్ ఏఎంఆర్ డెత్ అనేది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ డెత్ అనేది మనకు ప్రొజెక్టెడ్ తీసుకుంటే ప్రస్తుతానికి తీసుకున్నాం అనుకోండి ఏఎంఆర్ ప్రస్తుతానికి ఎంత ఉంది 7 లక్షల వరకు ఉందన్నమాట యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వరకు. ఓకే, కానీ ఇక్కడ మనకు ప్రొజెక్ట్ చేసామనుకోండి 2050 నాటికి 10 మిలియన్లకు చేరుతుందంట ఏఎంఆర్ డెత్స్ అనేటివి 10 మిలియన్లకు చేరుతుంది. ఇక కంపారిజన్ తీసుకున్నాం అనుకోండి ఇతరత్ర కారణాల వల్ల సంభవించేటువంటి మరణాలు తీసుకుంటే టెటానస్ బ్యాక్టీరియా, టెటానస్ అంటే ధనుర్వాతం అని అంటారు. సో టెటానస్ బ్యాక్టీరియా దీనే ధనుర్వాతం అని అంటారు. ఈ క్లాస్ట్రీడియం టెటానస్ బ్యాక్టీరియా వల్ల 60,000 మరణాలు సంభవిస్తాయి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల 1.2 బిలియన్. అదేవిధంగా మీజిల్స్ అని అంటారు. సో మీజిల్స్ దీన్నే మనము తట్టు లేదా పొంగు అని అంటారు. ఇది వైరస్ అన్నమాట. ఈ తట్టు లేదా పొంగు వల్ల 1,30,000 మరణాలు సంభవిస్తాయి. ఇక డయేరియల్ డిసీజెస్ అని అంటారు. డయేరియల్ డిసీజెస్ అంటే విరేచనాలు ఇతరత్ర కారణాల వల్ల మనకు 1.4 మిలియన్ డెత్స్ అవుతాయి. అదేవిధంగా డయాబెటీస్ వల్ల మధుమేహ వ్యాధి వల్ల 1.5 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి. కలరా వల్ల తీసుకుంటే 1 లక్ష నుంచి 1,20,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఇక క్యాన్సర్ వల్ల 8.2 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి. ఇదే మనకు ప్రొజెక్టెడ్ అనమాట. ఇప్పటికీ 2050 నాటికి ఏఎంఆర్ వల్ల కేవలం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్లనే 10 మిలియన్ల మరణాల వరకు సంభవించడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు మనము ఇటువంటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని తగ్గించి మీ మరణాల యొక్క శాతాన్ని మనం తగ్గించడానికి మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి చర్యలు ఏంటంటే ప్రాపర్గా క్లీన్లీనెస్ అంటే శుభ్రతను పాటించడం అన్నమాట. హైజీన్, సో పరిశుభ్రంగా ఉండడము, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడము. అదేవిధంగా మనకు పరిశుభ్రమైనటువంటి శానిటేషన్ ఫెసిలిటీస్, పరిశుభ్రమైనటువంటి శానిటేషన్ పరిస్థితి శానిటేషన్ ఫాలో కావడము. అదేవిధంగా మనకు స్టెరిలైజేషన్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్స్, మనం ఏవైతే వైద్య పరికరాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం స్టెరిలైజ్ చేయడము. అదేవిధంగా ఎఫెక్టివ్ శానిటేషన్ని, సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ఫాలో కావాలి. సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఎందుకు అంటే చాలా వరకు ఈ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి మనము తీసుకునేటువంటి ఆహార పానీయాల ద్వారానే ఎక్కువగా స్ప్రెడ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ అదేవిధంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడము, స్టెరిలైజేషన్ మెడికల్ ఎక్విప్మెంట్ని స్టెరిలైజ్ చేయడము, సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ఫాలో కావడము. అదేవిధంగా పిల్లలకు తప్పనిసరిగా మనము వ్యాక్సినేషన్ చేయించడం అంటే టీకాలు తప్పనిసరిగా వేయించడం వల్ల చాలా వరకు మనం ఈ వ్యాధులు ప్రబలకుండా మనం కాపాడుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా చేస్తే మనం చాలా వరకు ఈ మరణాలు సంభవించకుండా మనకు కాపాడవచ్చు. ముఖ్యంగా లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి. సో అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ఇంకా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ముఖ్యంగా ఈ కండిషన్స్ని ఫాలో కావడం వల్ల చాలా వరకు మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ నుంచి మనం ప్రజల్ని కాపాడుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ మనకు కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే పేద దేశాల్లో సరైనటువంటి ఇక్కడ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల వీటన్నిటిని ఫాలో కాలేనటువంటి పరిస్థితి. అయినా కూడా కొన్ని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని నిరోధించాలనేది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కానీ సో ఇటువంటి చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. మన భారతదేశంలో కూడా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ స్ప్రెడ్ కాకుండా ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ని పెంచడము, డయాగ్నోసిస్ పెంచడము, ప్రాపర్ ట్రీట్మెంట్ని, టార్గెటెడ్ ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేయడము ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఎంఆర్ఎస్ఏ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మెథిలిన్ రెసిస్టెన్స్ స్టెఫిలోకోకస్ ఆరియస్ అని అంటున్నాం. ఈ స్టెఫిలోకోకస్ ఆరియస్ మెథిలిన్
మెథిసిల్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్కి నిరోధకత చూపించడం వల్ల మనకు చాలా వరకు స్ప్రెడ్ అవుతుంది. సో దాదాపుగా 2019లో 1,30,000 మరణాలు కేవలము ఎంఆర్ఎస్ఏ అని అంటాం. ఎంఆర్ఎస్ఏ అంటే మెథిసిల్లిన్ రెసిస్టెన్స్ స్టెఫిలోకోకస్. మెథిసిల్లిన్ అనేటువంటి యాంటీబయోటిక్ దీనికి నిరోధకత చూపించడం వల్ల దాదాపుగా 1,30,000 మరణాలు సంభవించడం అనేది జరిగిందనమాట. సో చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ మరణాలు సంభవించడం అనేది జరిగింది. సో ఇటువంటివన్నీ ప్రబలకుండా తగిన చర్యలు తీసుకొని మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మనం తగ్గించవచ్చు. రైట్, థ్యాంక్ యూ.